అక్కడ కూడా వారు కనిపించిందే లేదు. ఏమంటారు విద్యాసాగర్ గారు? ఓకే, ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే, నేను తిరుమలకి వచ్చాను. నేను మీకోసమే టైం స్లాట్ పెట్టుకున్నాను. నీడ్ టు గో దర్శన్, మీరు కంప్లీట్ చేసి వెళ్ళిపోతాను నేను. ఓకే, ఏంటంటే ఈ మనం ఈ మనిషి అంటే ఐఎమ్ నాట్ యూజింగ్ టు ద వర్డ్ అంటే ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎమ్మెల్యే ఆర్ సంథింగ్ నేను యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలకు ఎంటర్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కుదుట పడింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. నాశనం. ఇది ఒక 2019 నుంచి 2024 వరకు భస్మాసుర హస్తం లాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మటం వల్ల ఆ భస్మాసుర హస్తం తోటి రాష్ట్రం తగలబడిపోయింది. విద్యాసాగర్ గారు తెలంగాణని కూడా నాశనం చేయడానికే చూశాడు. వరంగల్ యుద్ధానికి వెళ్ళాడు. మీకు గుర్తు చేసుకోండి ఒకసారి. అవునవును, నేనంటే తెలంగాణలో యుద్ధం చేశాడు, యుద్ధం పెట్టాడు. అదే కొండా సురేఖ, అది తెలుసు నాకు, ఆ పార్టీ గుర్తుంది. అందుకని తెలంగాణ సెట్ అయిపోయింది అంటున్నా నేను. అక్కడ రాజకీయ నాయకులు కొంత జాగ్రత్త పడి ఇతను ఎలిమినేట్ చేసేసారు. అక్కడ ప్రజలు కానీ నాయకులు కానీ, వద్దురా బాబు నువ్వు వద్దు, నీ యాటిట్యూడ్ తెలుసు అన్న ఉద్దేశంతో ఆ రోజు కొండా సురేఖ, ఇప్పుడు ఆవిడ మంత్రిగా ఉన్నారు, ఈయన మీద అభిమానంతో ఎస్ఐతో సిఐతో రివాల్వర్ తీసుకొని కూడా ఫైర్ చేయడంత ఆ మూమెంట్ లోకి వెళ్ళింది ఆవిడ. ఇట్ ఈస్ అబౌట్ 12-13 years బ్యాక్ అనుకుంటాను, రాజశేఖర్ గారు జరిపిన మొదటి సంవత్సరంలో. ఇప్పటికి నాకు తర్వాత ఈయన నిర్వాహకం గురించి, ఈయన వ్యవహార శైలి గురించి ఆవిడ మాట్లాడారు చాలా సందర్భాల్లో మాట్లాడి దండం పెట్టేసి దండేసేసింది, నువ్వు వద్దురా బాబు అని. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఈయన వల్ల ఆ రోజు ఆవిడ ఎంత ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, ఎంత నష్టపోయింది వారి కుటుంబం, ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పాలయ్యారనేది, జగన్మోహన్ రెడ్డి వల్ల ఎంత నష్టం జరిగిందనేది వారు చాలా సందర్భాల్లో చెప్పారు మీడియా ముఖంగానే. అవును, అంటే ఇక్కడ ఐ డోంట్ నో, సంహౌ పీపుల్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఆర్ యాక్సెప్టెడ్ ఇన్ 19 and 24 బిట్వీన్ టెన్యూర్ లో. ఆ పాలన చూసిన తర్వాత ఎరాడికేట్ చేయాలా, ఇతన్ని సిస్టమ్ నుంచి ఎరాడికేట్ చేయాలా, ఈజ్ అన్ఫిట్ టు లివ్ ఇన్ ద పాలిటిక్స్ లోకు కొనసాగే అర్హత లేనటువంటి మనిషి అని ప్రజలు డిసైడ్ అయిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇప్పుడు చూడండి, ఒక విచారం జరుగుతుంది. ఇది మన పడవల గురించి. నిజంగా అందులో కాన్స్పిరసీ కనుక ఉంటే, నా తెలిసినంత వరకు అక్కడ ఆ పడవలు చాలా పెద్దవండి. అందులో యాత్రికులు లేదా ఇసుక తీసుకోబోతారు, చేపలు పట్టేయటం కాదు. చాలా పెద్దవి, అంటే వెయిట్ ఎక్కువ ఉంటది, అంతా టన్నులు ఉంటది. అది ఢీ కొట్టి హిట్ ఇచ్చిందంటే ఖచ్చితంగా డ్యామేజ్ జరిగి తీరాల. అటువంటి డ్యామేజ్ జరిగింది. బై గాడ్ గ్రేస్, దేవుడి కృప వల్ల భగవంతుడు ఈ రాష్ట్ర విజయవాడ ప్రజల్ని చల్లగా చూడడం ఉద్దేశంతో అది కొద్దిగా ఒక ఆవగింజంత డ్యామేజ్ జరిగి కట్ట ఏదైతే ఉందో, ప్రకాశం కట్ట ఏదైతే ఉందో, విజయవాడ ప్రజల్ని కానీ ఆంధ్రప్రదేశ్ శోక సముద్రంలో ముంచకుండా కాపాడింది. సో అదృష్టం కలిసి వచ్చింది. ఇది మొన్న చూసారంటే మీరు, ముఖ్యమంత్రి గారు ఒక రైల్వే మీద వెళ్తే, ఇప్పుడు దాని మీద కంప్లైంట్ ఇవ్వబోతున్నానండి, నేనే కంప్లైంట్ ఇవ్వబోతున్నా. ముఖ్యమంత్రి గారు రైల్వే ట్రాక్ మీద వెళ్తుంటే రైలు వచ్చేసింది. ఎవరు చేస్తున్నది ఇదంతా కూడా? ఒక ఎన్ఎస్జి సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి ఒక ఏరియాలో ఉంటే, మీకు చాలా మందికి తెలియని విషయం అండి, ఎన్ఎస్జి సెక్యూరిటీ ఉన్న వ్యక్తి పాయింట్ టు పాయింట్ అంటారండి, పాయింట్ టు పాయింట్, డెస్టినేషను ఆ ల్యాండింగ్ అట్లాంటివి ఏం వాడరండి, పాయింట్ టు పాయింట్. ఈ పాయింట్ లో ఒక విఐపి కనుక ప్రొటెక్టీ ల్యాండ్ అయ్యేంత వరకు కూడా ఎయిర్పోర్ట్ లోంచి వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళరండి. ఆయన ఫ్లైట్కి వెళ్ళిపోయాడు కదా, మన పని అయిపోయింది అనేది లేదు. ఆయన గాల్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ సేఫ్ ల్యాండ్ అని ఇక్కడికి మెసేజ్ వస్తే గానీ వీళ్ళు ఇక్కడి నుంచి ఈ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రారు. అది ఎన్ఎస్జి ప్రొటెక్ట్ అంటే ఊరికి ఆషామాషి కాదండి. ఆయన అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు బయటకు వస్తారు ఎయిర్పోర్ట్ నుంచి. సో అటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి వరద ప్రవాహాన్ని చూడడానికి ఒక రైల్వే ట్రాక్ మీద వెళ్తున్నాడని తెలిసి, ట్రైన్ పాస్ అవుతోంది విత్ ఒక్క అడుగు దూరంలో ఆయన ఉన్నారు, ఒక్క అడుగు దూరంలో.
ట్రైన్ ఎట్లా పాస్ అవుద్ది? ఒక ఎన్ఎస్జి సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఈ సిచ్యువేషన్ లో అంటే ఏదో కుట్ర జరుగుతోంది. అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ఇందులో అధికారులు కొంతమంది సహకరించడం లేదు, మారాలి అని చెప్పి ఒక వ్యక్తిని సస్పెండ్ చేశారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బరస్ట్ అవ్వరండి, మాకు బాగా తెలుసు. ఆయన చాలా కోపాన్ని బాగా కంట్రోల్ చేసుకోగలుగుతారు, మెల్లగానే చెప్తారు ఏదైనా. ముఖ్యంగా ఆఫీసులతో చాలా డెలికేట్ గా ఉంటారు ఆయన. అటువంటిది ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేసి ఇంకో ఆఫీసర్ మీ జీతాలు తీసుకోవట్లేదా, మీరు బాధ్యత లేదా అని చెప్పి బహిరంగంగా ప్రెస్ ముందర అన్నారంటే మీరు అర్థం చేసుకోండి. కొంతమంది ఇప్పటికీ ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని, ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మీద బురద చల్లాలని, కూటమి ప్రభుత్వం విఫలం కావాలని చెప్పి నాయకులే కాదండి, వీళ్లతో పాటు ఉన్నటువంటి కొంతమంది అధికారులు కూడా కుట్ర బన్నే పరిస్థితి ఉంది. అదర్వైజ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ఎస్డి ప్రొటెక్టి, దేశంలో 11 మందికేనండి ఎన్ఎస్జి ఉన్నది, 11 మందికే.